పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న చిన్న గ్రామం మల్లేపల్లి. ఆ ఊరిలో ఏ ఒక్క పండుగ వచ్చినా ఊరి వాళ్ళందరూ ఒక కుటుంబంలా కలిసికట్టుగా ఉత్సవాలు చేసేవారు. ప్రతి సంవత్సరం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ వినాయక చవితి. వినాయక చవితి ముందు రోజు నుంచే గ్రామం మొత్తం హడావిడి మొదలైంది. మహిళలు తెల్లవారుజామున లేచి ఇంటి ముందు రంగోలీలు వేయడం ప్రారంభించారు. రంగురంగుల ముగ్గులతో వీధులన్నీ పూల తోటలుగా మారిపోయాయి. పిల్లలు గోరింటాకు పెట్టుకుంటూ గణేశుడికి పల్లకీ తయారీకి సహాయం చేస్తూ ఉత్సాహంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. కొందరు బాలురు రాత్రి వేసే నాటకం కోసం గణేశుని జీవితం రిహార్సల్ చేస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి ఊరివారు కలిసి తెచ్చిన గణేశుడి మట్టి బొమ్మను పల్లకీలో పెట్టారు. పల్లకీ చుట్టూ పిల్లలు చేరి గణపయ్య గణపయ్య అంటూ పాటలు పాడుతూ ఊరేగింపు మొదలుపెట్టారు. వీధులన్నీ పూల తోరణాలతో, హారతి పల్లకులతో మెరిసిపోతున్నాయి. మేళతాళాలు మోగుతుంటే పూజారులు హారతులు ఇస్తూ గణేశుని పాటలు పాడుతున్నారు. ఆ పాటలు ఊరి నిండా మారుమోగుతున్నాయి. ఆ రోజు సాయంత్రం మైదానంలో గ్రామస్తులు గణపతి నాటకాన్ని ప్రదర్శించారు. చిన్నపిల్లలు, అమ్మాయిలు గణపతి డ్యాన్స్ చేశారు. అనంతరం అన్నదానం జరిపారు. ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళలేదు. అంతా ముగిశాక అదే రాత్రి గణేశుడి బొమ్మ ముందు అందరూ కూర్చొని జ్ఞాపకాలు పంచుకుంటున్నారు. ఆ సమయంలో ఊరి పెద్దలు ఇలా చెప్పారు: పండుగలలో నిజమైన ఆనందం అనేది మనం కలిసికట్టుగా, ప్రేమగా జరుపుకోవడంలో ఉంటుంది అని చెప్పారు పెద్దలు. గణేశుడి బొమ్మ ముందు అందరూ తల వంచి మౌనంగా ప్రార్థన చేశారు. అలా ముగిసింది మల్లేపల్లిలోని ఆ రోజు. ప్రేమ, భక్తి, సౌభ్రాతృత్వంతో నిండిన వినాయక చవితి. ఈ కథలోని నీతి ఏమిటంటే, పండుగ అనేది కేవలం హారతులు, బొమ్మలు కాదు. ఒక కుటుంబంగా, ఒక సమాజంగా మనం కలిసికట్టుగా జరుపుకునే సమయంలోనే నిజమైన దేవుడు ప్రసన్నమవుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను.